హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా తమ్ముడండి, కానీ ఇప్పుడు లేడు తమ్ముడు. మమ్మల్ని ఇడిచి వెళ్ళిపోయాడండి. కానీ అంబిత్ గారు మా తమ్ముడు సేవ, ప్రజాసేవ, జనాలకి ప్రతి ఒక్కరు కూడా చాలా చేస్తాడు. మా అమ్మ, మా వాళ్ళ ఆవిడ, ఆ పిల్ల అంబిత్ గారి బొమ్మ తీసుకొచ్చాడండి. చాలా దూరం నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చాడండి. 50,000 పెట్టి అంబేద్కర్ బొమ్మ తీసుకొచ్చాడండి. ఆ బొమ్మ తెంచటానికి ఎక్కించటానికి కూడా చాలా అయ్యిందంటండి. ఏదో ఊరు నుంచి చాలా దూరం అయినా మా పెద్దనాన్న వాళ్ళ కొడుకండి, పక్కన ఉండి ఆయన మా తమ్ముడు సొంతంగా మా తమ్ముడే కొనుక్కొచ్చాడండి. ఎంపీ సీటీ అండి, ఎన్నో ఓట్లు మెజార్టీతో బాగా గెలిచాడండి. తమ్ముడు అంటే తమ్ముడు కాదండి, అటువంటి తమ్ముడు గొప్ప తమ్ముడు అండి. మాకు చాలా మంచి తమ్ముడు అండి. ఎవరికి ఉండడేమో అటువంటి తమ్ముడు, కానీ చూసినంత లెక్క కూడా అటువంటి మంచితనానికి మేము పొగడతాం కదండి, జనం చెప్పుకోవాలి మా తమ్ముడు మంచితనం. అంత మంచోడు నా తమ్ముడు, చాలా మంచోడు అండి. అంబేద్కర్ దానికి ఆ బొమ్మను తీసుకొచ్చి అది నిలబెట్టే ఖర్చు వాళ్ళందరూ అడగండి. మా చెల్లోళ్ళ పిల్ల, మా అన్నయ్య వాళ్ళ పిల్లోళ్ళు, వాళ్ళందరూ మా బంధువులు, కొంతమంది ఊరోళ్ళు, వాళ్ళందరూ కూడా మా అందరూ కూడా ఊరోళ్ళు అండి. సన్మానం చేసి తమ్ముడే తీసుకొచ్చాడు. జనాలకి లేని వాళ్ళు కూడా చాలామందికి సహాయం చేశాడు మా తమ్ముడు. మంచితనానికి మరొక పేరండి, గొప్ప పేరండి తమ్ముడు. అమ్మాయి అమ్మగారు మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు ఆయన పక్కన ఆయన కరోనా టైం అప్పుడు ఎంతోమందికి ఎంతో సేవ చేశాడండి తమ్ముడు. అప్పుడు ఓట్లలో గెలవపోయినా కూడా ప్రతి ఓళ్ళు లేనోళ్ళు అనుకుంటే ఆయన మా అన్నయ్య అండి, మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు, మా అన్నయ్య ఆయన. లేనోళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా ముందు సహాయం చేసి మా తమ్ముడు ముందు ఉంటాడండి, ముందు అడుగు ఉంటాడు. వాళ్ళు లేనోళ్ళు అనుకుంటే వాళ్ళకి ప్రతిదీ కూడా సహాయం చేస్తాడండి తమ్ముడు. ఎన్నో వేల మెజార్టీతో తమ్ముడు గెలిచాడండి. గొప్ప తమ్ముడు అండి, చాలా మంచి తమ్ముడు అండి. నేనున్నానని ముందుకు వస్తాడండి ప్రతి దాంట్లో అండి. తమ్ముడు సన్మానం చేస్తున్నారు వాళ్ళందరూ, ఊరోళ్ళు అందరు కూడా, వదినోళ్ళు, ఊరోళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా తమ్ముడు ఖర్చుతోనే చేసి తెచ్చాడండి ఆ బొమ్మ. చాలా మంచోడండి తమ్ముడు. కానీ ఈ రోజునాడు లేకుండా పోయాడండి మా మధ్యన. హార్ట్ ప్రాబ్లం వచ్చి సడన్గా చనిపోయాడండి తమ్ముడు. గొప్ప మంచి తమ్ముడు అండి. జనాల్లో ప్రతి ఒక్కళ్ళలో కూడా మంచితనం సంపాదించుకున్నాడండి. ఇటువంటి 2 రోజులు బతికినా చాలని అనుకుంటారండి. చాలామంది కూడా కన్నీరు మున్నీరు అయిపోయారండి తమ్ముడు చనిపోయినప్పుడు. చాలా మంచోడండి తమ్ముడు. మంచితనం అంటే మేము చెప్పుకుంటే కదండి జనం చెప్పుకోవాలి, అంత మంచోడండి తమ్ముడు. కరోనా టైం అప్పుడు గుడ్లు వ్యాన్లు పంచిపెట్టాడండి, కూరగాయలు పంచిపెట్టాడు. ప్రతి ఒక్కటికి మాకు లేదు, మేము ఇబ్బందులో ఉన్నామంటే ముందుండి అందరికీ సహాయం చేసే నా తమ్ముడు అండి. మంచి తమ్ముడు నా తమ్ముడు, మామూలు తమ్ముడు కాదు. ఈ రోజునాడు అంబేద్కర్ పండగ అంటే ఎంతో ముందుండి ఎంతో సహాయం చేసి నా తమ్ముడు అన్నీ కూడా సమకూర్చి చేసే నా తమ్ముడు ఈ రోజునాడు లేకపోయాడండి. చచ్చిపోయి ఇప్పుడు ఇది 3వ నెల అండి తమ్ముడు చనిపోయి. అడుగండి నా తమ్ముడు పెద్ద పులి ఉన్నట్టుండోడండి, గొప్పగా చాలా తమ్ముడు అండి. తిరుగుతానే చనిపోయాడండి. తీసుకెళ్ళి హాస్పిటల్లో ఎన్ని రోజులు లేడండి, 11 రోజులు ఉన్నాడండి. జ్వరం వచ్చేది, చలి జ్వరం లాగా వచ్చేదండి తమ్ముడికి. 11 రోజులు ఉండి 11వ రోజు చనిపోయాడండి తమ్ముడు. మంచితనానికి చాలా అదిగోండి తమ్ముడు పేరు అవన్నీ కూడా వేసారండి అక్కడ దాని మీద. అవన్నీ తమ్ముడే చేసి అన్నీ చేసాడండి. ఉందా లేదని ఆలోచించడండి తమ్ముడు. జనాన్ని పెట్టే విషయంలో కానీ, జనాలతో ఉండే విషయంలో కానీ, మంచితనాన్ని కానీ తమ్ముడు అందరితో ప్రతి ఒక్కరితో మంచోడు అని అనిపించుకున్నాడు. కానీ చెడుడు అని ఒక్కరితో అనిపించుకోలేదండి. మంచితనమే తమ్ముడు పొందాడండి. అంత మంచి తమ్ముడు, చాలా గొప్ప తమ్ముడు అండి. అదో సన్మానం చేస్తున్నారు అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్ అప్పుడు. అవునండి, చాలా అందరు కూడా తెములుకోలేని పరిస్థితి అయిపోయిందండి తమ్ముడు చనిపోయాక. చాలా మంచి పనులు చేసాడు తమ్ముడు. అందరి మనసులో మంచితనం అన్నది గెలుచుకున్నాడు తమ్ముడు. అంత మంచి తమ్ముడు అండి. ఒకళ్ళ మాట అంటాం అన్నది తెలియదండి, నవ్వుతూ ఉంటామే కానీ ఎదుటోళ్ళని ఇంతవరకు మాట అంటాం కానీ మాట అనిపించుకుంటాం కానీ లేదండి తమ్ముడు. ఆ వయసుకు వచ్చాక కూడా ఒకళ్ళతో మంచితనమే, మంచోడు ఫలానా మనిషి ఇంత మంచోడు అని అనిపించుకున్నాడు. కానీ అలా తిట్టి గొడవ అయ్యి కూడా పార్టీలోకి వెళ్ళినా కూడా ఒకరితో పార్టీగా అక్కండి, అన్నయ్య వాళ్ళ కూతురు, ఆమె పెద్దనాన్న వాళ్ళ కూతురు అనమాట, ఆయన పెద్దనాన్న వాళ్ళ కొడుకాళ్ళు. ప్రతి ఒక్కరితో మంచోడు అనిపించుకున్నాడు కానీ చెడి అని ఒకరితో అనిపించుకోలేదండి.
నవ్వుతూ ఉండటమే, నవ్వుతూ పలకరీయటం, నవ్వుతూ మాట్లాడటమే, వెళ్ళే పని ఏదో వచ్చే పని ఏదో ఇంటికి రావటమే కానీ ఒకళ్ళతో మాటలు అనిపించుకుంటాం కానీ ఒకళ్ళతో గొడవకి వెళ్దామని ఎప్పుడూ తమ్ముడు ఉండోడు కాదండి. అంత మంచి తమ్ముడు. కానీ ఈ రోజు నాడు లేడన్న బాధ, చాలా బాధ అండి. అదిగో తమ్ముడు సొంతంగా తెచ్చి అంబేద్కర్ని అక్కడ ఊర్లో నిలబెట్టాడండి. పెదవేగి మండలానికి ఎన్నో మెజార్టీ మీద వస్తే తమ్ముడికి ఇప్పు పదవాన్ని కూడా ఇచ్చారండి. మెజార్టీ ఓట్లు అంత ఎంపీ సిటీలో అంత ఓట్లు మెజార్టీ మీద గెలిచాడండి. ఇప్పు పదవాన్ని కూడా ఇచ్చాడండి. తమ్ముడు ఇప్పుడు పార్టీలో కూడా ఉన్నాడు, చనిపోయాడు, లేడు. కానీ తమ్ముడు అంత జనం అంటే అంత ఇష్టం, అంత ప్రేమ, అంత ఆప్యాయత. తల్లిదండ్రులు ఇంటికాడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇద్దరు భార్య వాళ్ళ పిల్ల, మా అమ్మ పక్కన, నాన్న వచ్చాడు కానీ నుంచోలేక వెళ్ళిపోయాడండి. తమ్ముడు బాబు కూడా చనిపోయాడండి. 6 సంవత్సరాల బాబు చనిపోయాడండి. 6 సంవత్సరాల బాబు చనిపోయి మళ్ళీ తెములుకోలేక అంటే ఇప్పుడే కొంచెం తెములుకుంటున్నారు అనుకుంటే మళ్ళీ బాబు చనిపోయి ఇప్పుడు 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చిందండి. ఆయన మా చిన్నాన్నోళ్ళ కొడుకు, కోడలు వాళ్ళండి. వాళ్ళతో తమ్ముడిని వేసుకుని, తమ్ముడోళ్ళే కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఫోటో దిగుతున్నారండి. వాళ్ళందరూ బంధువులేనండి. ఊరోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఊరోళ్ళతో కూడా అంత ఆప్యాయతగా, బయట ఎత్తు కూడా చాలా ఆప్యాయతగా, అనురాగాలతో తమ్ముడు మంచితనం ఉండేది. చిరునవ్వు ఉండేది కానీ కోపం అన్నది తమ్ముడు మొహాన్ని ఎప్పుడూ మేము చూడలేదండి. ఎంతవరకే నవ్వుతూ ఉండటమే కానీ ఒకళ్ళ మాట అందాము, ఒకళ్ళతో అనిపించుకుందామని లేదండి. ఇప్పుడు కూడా తమ్ముడు ఒకళ్ళు అంటాం కానీ ఒకళ్ళతో అనిపించుకుంటాం కూడా ఎప్పుడు మేము చూడలేదండి. అంత మంచి చాలా తమ్ముడండి, గొప్ప తమ్ముడండి. వాళ్ళందరూ మా ఊరోళ్ళేనండి. చాలా మంచోడు అని అనిపించుకున్నాడు కానీ చెడ్డోడు అని ఎవరి నోటితో అనిపించుకోలేదండి. పలానా పిల్లి రామకృష్ణ మంచోడు అనిపించుకున్నాడు కానీ చెడ్డోడు అనిపించుకోలేదండి. చాలా మంచి తమ్ముడండి. మేము ముగ్గురు, 2 ఆడవాళ్ళ తర్వాత నా తర్వాత తమ్ముడు అదిగోండి అక్కడ అంబేద్కర్ వేశారండి. చాలా బాగా చేశాడండి నా తమ్ముడు. లైక్ చేయండి.